ఎవరిని దోచుకుందాము, ఎవరి మీద చెడ్డ మాటలు మాట్లాడదాము, ఎవరిని అందాము, ఎవరిని కొడదామని ఈ ఆలోచనలోనే మనం ఉన్నాం. కానీ ఎప్పుడైనా నువ్వు ఒక్కసారి నువ్వు కూర్చొని నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా కుటుంబ సమస్యలు ఏంటి, నేను ఎవరికి ఎలా సహాయపడుతున్నాను ఎప్పుడైనా ఆలోచించామా? ఎవరి వరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తున్నామా? వారిని పరామర్శిస్తున్నామా? ఇవన్నీ చేయకుండా నేను గొప్పవారిని, గొప్ప మేలు చేస్తున్నానని ఎప్పుడు మనమే డబ్బా కొట్టుకునే వారిగా ఉన్నాము. ఈ శాస్త్రులు, పరిచయులు, వీళ్ళందరూ సతిగా వీళ్ళందరూ కూడా ప్రధానులు, వీళ్ళందరూ యేసయ్యను తప్పు పడటానికి వచ్చినారు. ఈ కుష్ఠరోగైన సీమోని ఇంటికి భోజనానికి వచ్చి ఆడు కూర్చున్నది కాకుండా మళ్ళీ ఈ పాపాత్మురాలైన స్త్రీ ఒకటి వచ్చి మళ్ళీ ఈయనకి ఇవ్వగలిగిన అత్రగుడ్డిని పగలగొట్టి ఆయన తల మీద పోసినదని వీళ్ళు సనుక్కుని ఇది అమ్మి పీదలకు ఇయ్యొచ్చు కదని గొనుక్కుంటున్నారు. అప్పుడు యేసయ్య అందరి మనసులు నేర్చిన దేవుడు కనుక చదువుకుందాం ఒకసారి. అందుకు యేసు ఇట్లను, ఈమె జోలికి పోకడి, ఈమె ఎందుకు తొందరపడుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం చేసిను. బీదులు ఎల్లప్పుడు ఎప్పుడు మీతోనే ఉంటారు. సహాయం చేయాలనుకుంటారా? చేయండి. వాళ్ళు పరామర్శించుకోవాలనుకుంటున్నారా? వెళ్ళండి. వారికి ఆహారం లేదనుకుంటారా? వెళ్ళి నీ దగ్గర 10 కేజీలు 2 కేజీలు బియ్యం ఇవ్వండి. వారికి వస్త్రాలు లేవనుకుంటారా? నీ దగ్గర 2 చీరలు 1 అని దేవుడు సెలవిస్తుంది. ఈమె నా ఎడల మంచి కార్యము, గొప్ప కార్యము చేసింది. అందరూ చూసి, ఎవరిని చూసి చెప్పలేదు, ఎవరిని చూసి చెప్పినా కానీ అందరూ నా మీదకి తిరగబడతారని యేసయ్య ఏం చెప్పారంటే, ఈమె తన శక్తి కొలది నాకు భూస్థాపన నిమిత్తము, నా శరీర నిమిత్తము ముందుగా అభిషేకము చేసినది సెలవిచ్చింది. అవును సీమోను, మీ ఇంట్లోకి వచ్చినప్పుడు